ఏం చేస్తున్నారా మీరు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ కాల్ప్రెడ్డి కళ్యాణి ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఫ్యామిలీ అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇంక ఇక్కడైతే అమ్మ అయితే పూజ చేస్తుంది అనమాట, నైవేద్యం అందుకు పెట్టేసి. ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఇంకా మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి కదా, అందుకని లేట్ అవుతుందని చెప్పేసి త్వరగా అయితే పూజ చేసేస్తుంది అమ్మ. ఇంక ఇక్కడ వచ్చి కౌశిక్ అయితే కొబ్బరికాయ నేను కొడతా అని చెప్పేసి కౌశిక్ అమ్మ అయితే ఇద్దరు కలిపి అయితే కొట్టేశారు. ఇక అందరం అయితే రెడీ చేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, అందుకని చెప్పేసి త్వరగా అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా మళ్ళీ టెంపుల్స్లో అందుకు రష్ ఎక్కువ ఉంటుందేమో అని చెప్పి త్వరగా అయితే స్టార్ట్ అయిపోతున్నాము. మేము వెళ్ళే టెంపుల్స్ ఎక్కడో కాదు, మా ఊరికి వెళ్ళే సైడే అనమాట. అది మా ఇంటి దేవుడు, అక్కడికైతే వెళ్తున్నాము. ఇంకా అయితే ఇక్కడికి దగ్గరికి అయితే వచ్చేసాము అనమాట. ఇంకా అమ్మ డాడీ ఊరు నుంచి అయితే వస్తున్నారు, ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. అందరం కలిసి కార్లో వెళ్దామని చెప్పేసి వాళ్ళిద్దరు అయితే బైక్లో అయితే వస్తున్నారు. ఏం చేస్తున్నారా మీరు? డిక్కీలో కూర్చొని స్నాక్స్ తింటున్నారా? ఏం ఎంజాయ్ చేస్తున్నావు? మేత మేత మేత, గొర్రెలకి మేత వచ్చింది ఇప్పుడే. మీరు పెద్ద గొర్రెలు, ఆ గొర్రెలకి అమ్మరే. సరే సరే అంటే ఇంకా నువ్వెంత గొర్రె? ఇంకా ఫైనల్గా అయితే అమ్మ డాడీ కూడా అయితే వచ్చేసారనమాట. మేము వెళ్ళిన తర్వాత హాఫ్ అన్ అవర్ పైనే వాళ్ళు అయితే వచ్చారనమాట. హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసాము, ఇంకా అయితే వచ్చేసారు, ఇంకా వెళ్ళిపోవాలి. ఇంకా గుడికి అయితే వచ్చేసాము. గుడి నేమ్ ఏంటో చెప్పలే కదా, వేణుతల కోన. ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అనమాట, ఎక్కడెక్కడ నుంచో అయితే వస్తారు. ఇక్కడైతే నరసింహస్వామి అయితే ఉంటాడనమాట. ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్, మా ఇంటి దేవుడు నరసింహస్వామి. ఇంకా అందుకని చెప్పేసి ప్రతి పండక్కి అయితే మేము వస్తాము. ఇంకా ఈ మధ్య కుదరలేదు, అందుకని చెప్పి రాలేదు. మేము గుడికి వెళ్ళేసరికి 10:30 అయిపోయింది అనమాట. ఇంకా కాళ్ళు కడుక్కొని అయితే ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. ఇంకైతే ఫస్ట్ అయితే ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము అందరం కలిసి. ఇంకా ప్రదక్షిణలు అయిపోయాయి అనమాట. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే ఎక్కువ అంత రష్ ఏం లేరనమాట. నార్మల్గా అయితే కళ్యాణం అలా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అయితే అసలు గ్యాపే ఉండదు. ఇక్కడ ఈ టెంపుల్లో కూడా అయితే వీడియో అయితే అలా ఉండదు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి అలా బయట అయితే తీసిందనమాట. అలా బాగుంటది ఇక్కడ గుడి అయితే. ఇంకా లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్తే మళ్ళీ వీడియో తీయడం కుదరదు కదా అని చెప్పేసి ఇంకా బయట అలా తీస్తుంది అనమాట. చూడండి, దేవుడు కనిపిస్తున్నాడు లైట్ గా. ఇంక ఇక్కడైతే దర్శనం అయితే అయిపోయింది. ఇంకా మళ్ళీ కింద అమ్మవారి టెంపుల్ అయితే ఉంటది, అక్కడికి అయితే వెళ్ళాలా. ఇంకా చూడండి, అది అక్కడ కనిపిస్తుంది కదా, అదే అయితే అమ్మవారి టెంపుల్. అక్కడికైతే వెళ్తున్నాము. ఇంక ఇక్కడైతే టెంపుల్ కి అయితే కొంచెం ఏదో రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు అనమాట, పెయింటింగ్స్ అవన్నీ వేసి. ఇక్కడ కూడా చాలా బాగుంటది, పీస్ఫుల్ గా అయితే ఉంటది అనమాట ఈ టెంపుల్ అయితే. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ కూడా ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము. ఇక్కడైతే ఒక 2 మంకీస్ అయితే కూర్చొని బనానా అయితే తింటున్నాయి అనమాట. చూడండి ఎంత బాగా క్యూట్ గా తింటున్నాయి. దగ్గరికి వెళ్తే ఇలా అంటున్నాయి అవి. ఇక్కడ కూడా అయితే లోపల వీడియో అలో అయితే ఉండదు అనమాట. ఇంక అందుకని చెప్పేసి ఇట్లా బయట అయితే కొంచెం తీసాను. ఇక్కడ కూడా అమ్మవారు కనిపించేలాగా అయితే తీసాను అనమాట కొంచెము. ఇంకా ఇక్కడ కూడా అయితే దర్శనం అయిపోయింది. ఇంకా అమ్మ వాళ్ళకైతే పూలమాల అయితే ఇచ్చాడు స్వామి అయితే. ఇక్కడ వీళ్ళు వచ్చి పైన కార్ పెట్టామన్నమాట. ఇంకా ఇక్కడ వీళ్ళైతే స్వామి ఇచ్చిన పూలమాల అయితే కార్కి అయితే కడుతున్నారు. ఇంక ఇక్కడే అన్నదానం అయితే పెట్టారనమాట. ఇంకా మేమైతే ఇక్కడే చేసేసాము.
ఇంక ఇక్కడైతే 12 అయిపోయింది అనమాట. దర్శనం అయిపోయి ఇంకా భోజనం చేసుకుని అన్ని ఏప్తలకి 12 అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే వేరే టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. చెప్తాను ఏ టెంపుల్కి వెళ్తున్నాం అని చెప్పి. ఇంకా ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్తున్నాము. జోక్స్ వేస్తుంది అని అయితే వెనకాల. ఇక గుడి దగ్గరకు అయితే వచ్చేసామన్నమాట. గుడి పేరు వచ్చి గండి. ఇది కూడా చాలా ఫేమస్ అన్నమాట. ఇది కూడా ఎక్కడెక్కడ నుంచో అయితే వస్తారు ఈ టెంపుల్కి కూడా. ఇంకా ఈ ఫైనల్గా అయితే చాలా రోజుల తర్వాత అయితే వచ్చామన్నమాట ఈ గుడికి. ఇక్కడైతే జనాలు అయితే ఎక్కువ ఉన్నారనమాట. సాటర్డే కదా అందుకని చెప్పేసి ఈ ఫుల్గా అయితే ఉన్నారు. ఆంజనేయ స్వామి అయితే ఉంటాడనమాట ఇక్కడ. ఇక్కడ వచ్చి బండికి ఏమన్నా కార్లకి అలా ఏమన్నా ఉంటే పూజలు అయితే చేస్తారనమాట ఇక్కడ బయట ఈ స్వామి ముందు. ఇక్కడైతే ఆంజనేయ స్వాములు అయితే ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే దర్శనానికి క్యూ చూడండి ఎంత మంది ఉన్నారో. ఇక్కడ టికెట్ అయితే తీసుకుంటున్నాం అనమాట. మాకైతే దర్శనానికి అయితే హాఫ్ అన్ అవర్ పట్టింది అనమాట. ఇంకా ఫైనల్గా అయితే ఆంజనేయ స్వామిని అయితే దర్శనం అయితే చేసుకున్నాము. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాడో స్వామి. ఇక్కడైతే అమ్మ బయట అయితే కొబ్బరికాయ అయితే కొడుతుంది. నార్మల్గా అయితే ఆంజనేయ స్వామి ఇక్కడ ఉంటాడనమాట. మెయిన్ విగ్రహం ఇక్కడే ఉంటుంది. ఇదైతే రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట. ఇంకా కడుతున్నారు, బాగా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడైతే షాప్స్ కూడా అయితే ఉంటాయి, అన్ని అవైలబుల్గా అయితే ఉంటాయి. ఇక్కడైతే మేము ఐస్ క్రీమ్ కొనిచ్చుకుంటున్నాం అనమాట. ఇంకా ఐస్ క్రీమ్ ఇక్కడ కనిపిస్తే మేమైతే ఐస్ క్రీమ్ అని పరిగెత్తాము. సో ఇంకా అందుకని చెప్పేసి అందరం అయితే ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. ఇంకా అంతా అయిపోయి రిటర్న్ అయితే బయలుదేరిపోయాయి అనమాట. అక్కడ ఏంటో చెట్లు అవన్నీ బాగా కనిపిస్తే ఇంకా అక్కడ ఆగి కాసేపు కూర్చుందామని చెప్పేసి అక్కడ ఆగామన్నమాట. చాలా అంటే చాలా చల్లగా బాగా పీస్ఫుల్గా ఉంది ఆ చెట్ల మధ్యలో. అయితే ఇంటికి వచ్చేసాం అనమాట. ఫుల్గా టైర్డ్ అయిపోయాము ఎండకి తిరిగి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే ఏం చేస్తున్నా. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.